Namaste. Welcome to YK TV IPL 2026 Maha Sangramam. This is Mahija. This is Suma. సో ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇవాళ డబుల్ హెడెడ్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30కి ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ పోరు హోరాహోరీగా సాగనుందని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఆదిత్య గుజరాత్ టైటాన్స్ జట్టు తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై పరాజయం పొందగా మరి ఇప్పుడు రాజస్థాన్తో జరగనున్న రెండో లీగ్ మ్యాచ్లో సత్తా చాటాలని గిల్ ఎదురు చూస్తోంది. మరోవైపు లీగ్ లోని తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మట్టి కర్పించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మరింత ధీమాగా కనిపిస్తోంది. మరి ఈ రోజు ఈ మ్యాచెస్ లో ఎవరిది గెలుపు అవుతుందో, ఎవరిది ఓటమి పాలవుతారో, అసలు ఎవరి బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయో ఒకసారి అనాలిసిస్ కోసం ఈ రోజు మనతో పాటు ఈరోజు వచ్చేసారు స్టూడియోలోకి తను క్రికెట్ ప్లేయర్ Akshay. Okay, Akshay, welcome to YK TV. And Bhavana, our very own Bhavana. Welcome to once again. And ee roju stats and sports analyst chestaru Praveen. Hi Praveen, welcome to YK TV. And Suma, ఆర్ఆర్ ఫ్యాన్ ఈరోజు. అండ్ భావన గుజరాత్ని సపోర్ట్ చేస్తోంది, అక్షయ్ ఆర్ఆర్ని సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు. సో అందరికీ కూడా ఈరోజు ప్రోగ్రామ్కి వెల్కమ్ వన్స్ అగైన్. సో ఆల్రెడీ ఈరోజు మ్యాచ్ గురించి, గుజరాత్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ముంబై అండ్ డీసీ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇంకో మ్యాచ్, 2 మ్యాచెస్ ఉన్నాయి సాటర్డే కాబట్టి. సో ముంబై మనకి 162 కొట్టింది అండ్ ఇంకా ఇన్నింగ్స్ అవ్వలేదు, డీసీ ఆడుతోంది. సో డీసీ ఇప్పుడు 108 for 3లో ఉంది. చూస్తుంటే కరెంట్ రన్ రేట్ ఎక్కువగా ఉంది రిక్వైర్డ్ రన్ రేట్ కన్నా, కాబట్టి డీసీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం మ్యాచ్ ఏమవుతుందో. సో ఒకసారి గుజరాత్ గురించి మాట్లాడదాము. సో సీజన్ ఓపెనింగ్ సీజన్లోనే 2022లో గుజరాత్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వాళ్ళు కప్ కొట్టారు. సెకండ్ డిఫెండింగ్ సీజన్లో వాళ్ళు ఫైనల్స్ వరకు కూడా వెళ్ళి యాక్చువల్లీ చెన్నైతో ఓడిపోయారు. బట్ ఒకసారి ఈ ఇయర్ గుజరాత్ టీం ఎలా ఉందనేది ఒకసారి, గుజరాత్ టీం ఎలా ఉందని ఒకసారి అనాలిసిస్ చెప్పు. గుజరాత్ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో 11 కూడా అంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు లో స్కోరింగ్ కొట్టినా సరే, ఐ మీన్ వికెట్ అలా బిహేవ్ చేసింది. కానీ శుభ్మన్ గిల్ కూడా వీళ్ళు కూడా చాలా బాగానే తీసుకొచ్చారు టీం వర్క్. కానీ చూసుకుంటే అంటే లో స్కోరింగ్ ఇప్పుడు ఎవరు డిఫెండ్ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళు టఫ్ ఫైట్ తీసుకొచ్చారు పంజాబ్ కింగ్స్తో. చూసుకుంటే మాత్రం 19 overs వరకు తీసుకొచ్చారు. సో గుడ్ ఫైట్ అని చెప్పొచ్చు. పర్లేదు, ఒక మ్యాచ్ లూజ్ అయినా సరే వాళ్ళు బ్యాటింగ్ వైజ్ బౌలింగ్ వైజ్ బోత్ ఎండ్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అనిపిస్తుంది. ఎస్ రైట్. ఓకే, ఒకసారి ఆర్ఆర్ టీం ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? అందులో జడేజా ట్రేడ్లో స్వాప్ అయ్యి వచ్చారు. ఈ ఇయర్ అందు మొన్న మ్యాచ్ కూడా విన్ అయి ఉన్నారు సిఎస్కే పైన. ఈ ఇయర్ ఆర్ఆర్ టీం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్ర జడేజా రాజస్థాన్కి తిరిగి వచ్చాడు. తనకి అది ఒక హోమ్ టీమ్ ఫీలింగ్ ఇవ్వచ్చని మనం చెప్పుకోవచ్చు. ప్లస్ తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మొన్న మ్యాచ్లో కూడా 2 wickets తీశాడు. నెక్స్ట్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చాలా బాగుంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ ఎక్సెట్రా షిమ్రాన్ హెట్మేర్ ఉన్నాడు. మంచి ప్లేయర్స్, బిగ్ హిట్టర్స్ వాళ్ళందరూ. ఒకవేళ వాళ్ళు కనుక గ్రీస్లో ఒక 10 balls అలా ఆడగలిగితే ఫర్దర్గా పెద్ద స్కోర్స్ కొట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పచ్చు. ప్లస్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. బర్గర్, ఇంకా మొన్న మ్యాచ్లో బర్గర్ బాగా ఆడాడు. లైక్ దట్ రవి బిష్ణోయ్ ఉన్నాడు స్పిన్నర్స్లో. రవీంద్ర జడేజా కూడా బౌలింగ్ బాగా చేస్తున్నాడు. రైట్. ఓకే, ఒకసారి ఈ దీని గురించి మన అనలిస్ట్ మాట్లాడతారు. ఒకసారి టోటల్ 2 టీమ్స్ స్క్వాడ్ అనాలిసిస్ కానీ లేదు పిచ్ గురించి టోటల్ ఓవరాల్ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈరోజు మనం చూసుకుంటే నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ ఎక్కువగా జీటీకి బెనిఫిట్ ఉంది. ఎందుకంటే చాలా గేమ్స్ ఆడింది అనమాట. ఇప్పుడు మనం ఒక పిచ్ గురించి మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ స్టేడియంది దీని యొక్క యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 198 ఉంది. కానీ లాస్ట్ సీజన్లో 215 runs ఉంది యావరేజ్ స్కోర్. అంటే బ్యాటింగ్ పిచ్ అని చెప్పి చాలా తెలుస్తుంది. సో మ్యాక్సిమం నన్ను అడిగితే జీటీ ఒకవేళ టాస్ గెలిచినా సరే ఎక్కువ స్కోర్ చేసి ఆర్ఆర్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టాలని చెప్పి అనుకుంటుంది. అండ్ ఆల్సో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ 8 times క్రాష్ అయితే 6 times గుజరాత్ అప్పర్ హ్యాండ్ ఉంది. 2 times మాత్రమే రాజస్థాన్ రాయల్స్ గెలిచారు. అది కాక ఈ స్టేడియంలో 3 times వాళ్ళు ఫేస్ చేశారు. 2 times గుజరాత్ టైటన్స్, 1 time ఏమో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సో అప్పర్ హ్యాండ్ అనేది జీటీకే ఉంది. అండ్ ఆల్సో ఇద్దరి క్యాప్టెన్సీ ఒకసారి గిల్ క్యాప్టెన్సీ గురించి కానీ రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ గురించి కూడా ఒకసారి. సో గిల్గా వచ్చేసరికి తను ఇండియన్ టీంకి కూడా కెప్టెన్సీ చేశాడు. సో రియాన్ పరాగ్
తన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఆర్ఆర్ కోచెస్ తనకి కెప్టెన్సీ బాధ్యత అనేది అప్పచెప్పడం జరిగింది. అండ్ ఆల్సో గిజుకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే తను అదర్ కంట్రీస్తో చాలా పెర్ఫామ్ చేశాడు. కెప్టెన్సీ ఉండి కూడా సీనియర్స్ ప్లేయర్స్ను తను ఎంతో నేర్చుకోగలిగాడు. సో రియాన్ పరాగ్ కన్నా గిజ్ అనేవాడు చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. అది కాక తనతో పాటు జీటీ టీంలో ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. సో తన టీంకు ఓవరాల్గా ప్లస్ పాయింట్ అనేది ఉండిద్ది. అండ్ ఇప్పుడు జీటీ టీంకి వచ్చేసరికి తనకున్న మైనస్ ఏంటంటే ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి టాప్ ఆర్డర్ ఒకవేళ పడిపోతే మిడిల్ ఆర్డర్ ఎవరైనా స్టాండ్ ఇస్తారేమో చెప్పి చూస్తున్నారు. ఎవరు? వాషింగ్టన్ సుందర్ కానీ, గ్లెన్ ఫిలిప్స్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ. సో ఇక్కడున్న ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్కి ఆ సత్తా ఉంది, కానీ ఒకవేళ తను కూడా వికెట్ పడిపోతే ఇంకా మొత్తం అయిపోయినట్టే. సో ప్రతిసారి జీటీ ఏంటి టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. సో టాప్ ఆర్డర్లో ఇప్పుడు మనం చూసుకుంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ అనేది చాలా బెటర్ అవుతుంది. సో ఎవరు క్యారీ చేస్తారు? దాని తర్వాత వచ్చే జాస్ బట్లర్ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని ఈజీగా గెలిపించగలడు. సో తన మీద ఎక్కువ డిపెండ్. అది కాక రీసెంట్గా జాస్ బట్లర్ ఫామ్ పోవడం అనేది జరిగింది. సో తను ఫామ్లోకి వస్తే జీటీకి చాలా ప్లస్ అయ్యిద్ది. ఆల్రౌండర్ వచ్చేసి రాహుల్ టెవాటియా. సో తనేంటి ఒక్క సింగిల్ ఓవర్లో మ్యాచ్ని మార్చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో మనం ప్రీవియస్గా చాలా చూసాము. ఇటు వచ్చేసరికి టాప్ ఆర్డర్. సో జైస్వాల్ను సూర్యవంశీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సే, చాలా డిస్ట్రాక్ట్గా ఆడుతున్నారు. సో ఇక్కడ మైనస్ ఏంటంటే సూర్యవంశీ ఆడుతున్నాడు బాగానే ఉంది, కానీ తను చూసి ఆడడం కూడా ముఖ్యమే. ఎంత పవర్ఫుల్ స్టార్ట్ ఇచ్చినా సరే ప్రతి మ్యాచ్ పవర్ఫుల్ స్టార్ట్ ఇస్తే సరిపోదు. ఒక్కడ ఏదో స్టార్టింగ్ ఆడేసాడని చెప్పి ఉండదు. లాస్ట్ వరకు ఎంత మనం సీనియర్ ప్లేయర్స్ని చూసుకున్నా స్టార్టింగ్ ఆడినా సరే గేమ్కి తగ్గట్టు మార్చుకుంటా వెళ్ళాలి. కానీ సూర్యవంశీ అలా కాదు, నా గేమ్ ప్లే ఇదే అని చెప్పి తను ఆడుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇప్పుడు ఆడడం ఏముంది, టీంకి మంచి స్కోర్ వచ్చిద్ది, కానీ అనుకోకుండా మిడిల్ ఓవర్స్ పడిపోయినాయి అనుకోండి. సో నెక్స్ట్ బ్యాట్స్మెన్స్కి ప్రెషర్ అనేది ఉండిద్ది. ప్రెషర్ ఉండడం వల్ల తక్కువ స్కోరు. అవి ఫాస్ట్ కడితే ఏముంది, ఇప్పుడు 10 ఓవర్స్లో ఇది 150 కొట్టేసి అవుట్ అయిపోయినా సరే అవి 20 ఓవర్స్లో కొట్టేస్తారు కదా. సో మనం ఏంటి అంటే ఆ పార్ట్నర్షిప్స్ అనేవి చాలా బిల్డ్ చేయాలి. వికెట్స్ పడుతున్నా సరే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ స్ట్రైక్ రొటేషన్, ఇప్పుడున్న జనరేషన్ కూడా స్ట్రైక్ రొటేషన్ మీద ఎవరో పెట్టట్లేదు. ఇప్పుడు పవర్ ప్లేలో 2 వికెట్స్ పడిపోయినాయి అంటే ఆ పవర్ ప్లే కదా ఎక్కువ స్కోర్ కొట్టేదని కాదు. సో పవర్ ప్లేలో కూడా రన్స్ తీసుకెళ్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు. ఓకే, స్ట్రైక్ రొటేషన్ అవుతుంది కాబట్టి పిచ్ ఇంకా చాలా తక్కువగా ఉంది, బాగానే మనం ఆడొచ్చు. సో మనం ఉంటే లూజ్ బాల్ దొరికినప్పుడు ఏ బ్యాట్స్మెన్ అయినా సరే కొడతాకు ట్రై చేయాలి. ఈదర్ ఆర్ఆర్ అయినా సరే జీటీ అయినా సరే. రైట్, ఎగ్జాక్ట్గా చెప్పారు. సో ఫర్దర్గా ఇంకా కూడా అనాలిసిస్ చూద్దాము. అండ్ మనకు జూమ్ ఒకసారి దీని గురించి మాట్లాడే ముందు నిన్న ఇందాక ఆర్ఆర్ అని చెప్పాను, బట్ అక్షయ్ మనకి జీటీకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ భావన ఆర్ఆర్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అలా చెప్పారు. అయినా కూడా కరెక్ట్గా చెప్పారు. బట్ ఒకసారి చెప్పు, నేను సుదర్శన్ గిల్ పార్ట్నర్షిప్ ఇప్పుడు ప్రవీణ్ కూడా చెప్పినట్లు ఎలాగ అనిపిస్తుంది వాళ్ళిద్దరి? అందులో సుదర్శన్ కన్సిస్టెన్సీ, తన ఒక క్లాస్ ప్లేయింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ కోసం? యాక్చువల్లీ సుదర్శన్ ఇంకా గిల్ 2 years నుండి కలిసి ఆడుతున్నారు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళిద్దరూ వన్ ఆఫ్ ద డామినేటింగ్ ఓపెనింగ్ పార్ట్నర్స్. సుదర్శన్ కూడా చాలా కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తాడు. లాస్ట్ మ్యాచ్ కొంచెం బ్యాడ్ లక్ వల్ల అవుట్ అయ్యాడు, కానీ తను ఒకసారి ఒక 10 balls క్రీజ్లో స్పెండ్ చేయగలిగితే పిచ్ మీద ఈజీగా 50 స్కోర్ చేస్తాడు. ఎక్కువ కవర్ డ్రైవ్స్లో స్ట్రాంగ్ ప్లేయర్ సుదర్శన్. నెక్స్ట్ గిల్ చూసుకుంటే తను గేమ్ని ఎక్కువ యాంకర్ రోల్లో ఆడుతూ ఉంటాడు. లూస్ బాల్స్ని ఈజీగా 6కి హిట్ చేయగలడు అండ్ మంచి బాల్స్ని డిఫెండ్ చేసుకుంటాడు, ఫోర్స్ కొడతాడు. సో వాళ్ళిద్దరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది జీటీకి చాలా ముఖ్యం మ్యాచ్ గెలవాలంటే. సో ఇప్పుడు ఒకసారి గుజరాత్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గుజరాత్కి సంబంధించి నేను ఒక ఫ్యాన్ స్లోగన్ అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? రెడీగా ఉండండి. గుజరాత్ టైటన్స్ గ్రౌండ్ లో సింహాల వేట. గుజరాత్ టైటన్స్ గ్రౌండ్ లో సింహాల వేట. ఫైనల్స్ లో కప్పు టైటన్స్ కోట. థ్యాంక్ యూ. అండ్ రాజస్థాన్ రాయల్స్ గురించి భావన ఒకసారి మాట్లాడిన తర్వాత మన ఫ్యాన్ సుమా చెప్తుంది. అండ్ ఒకసారి
సో మా రాజస్థాన్ బ్యాటింగ్ ఏ, రైట్ రాజస్థాన్ చూసుకుంటే ఒకసారి కంటిన్యూ చేద్దాము. సుధీర్ సార్ sure. రైట్ సుధీర్ సార్, సుధీర్ మహవాది స్పోర్ట్స్ అనలిస్ట్ సార్ ఇప్పుడు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. హలో సుధీర్ సార్. నమస్తే మహిజా అండ్ ఆల్ టీమ్, ఎలా ఉన్నారు అందరూ? సార్ ఎలా ఉన్నారు? ట్రావెలింగ్ అండి, ఇగో చూస్తున్నారు. రైట్ ఎగ్జాక్ట్లీ. నిన్న భావన మీ గురించి వెయిట్ చేసింది. కేకేఆర్ సపోర్ట్ చేశారంట, బిర్యానీ తీసుకొచ్చింది మీకోసం నిన్న. కేటీఆర్ కు సపోర్ట్ చేయలేదు, కేటీఆర్ కి ఎట్టుంటే సపోర్ట్ ఎవరికి కూడా చేయను నేను. అదే రైట్ సపోర్ట్ చేస్తాం కానీ యా కంగ్రాచులేషన్స్ అండ్ మిస్ అయిపోయింది మనం. రైట్ సుధీర్ సార్, ఒక్కసారి ఇప్పుడు జీటీ వర్సెస్ ఆర్ఆర్ చూసే ముందు ఎంఐ వర్సెస్ డీసీ జరుగుతోంది కదా, ఒకసారి దాని గురించి ఒకసారి మీ అనాలిసిస్ చెప్పండి. ఐ థింక్ టూ టీమ్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, డౌటే లేదు. ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టు జీటీకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు కానీ బట్ యంగ్ గన్స్ ఆర్ బ్లేజింగ్ యాక్చువల్లీ. ఆర్ఆర్ లో ఫస్ట్ మ్యాచ్ లోనే మనం చూసాం సూర్యవంశీ వాజ్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. అండ్ ఇన్ కంపారిజన్ లో జీటీ ఆర్ఆర్ కు నాకు అనిపిస్తుంది కొంచెం బౌలింగ్ లో బలం ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బర్గర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అండ్ జోఫ్రా ఆర్చర్ హాస్ మ్యాగ్నిఫిసెంట్ యాక్చువల్లీ. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఒక సెమీఫైనల్ మ్యాచ్ పక్కకు పెట్టినట్లయితే చాలా వండర్ఫుల్ బౌలింగ్ కనబడుతున్నాడు. అండ్ జడేజా ఉన్నాడు, తర్వాత వాళ్ళకు సందీప్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్, తర్వాత తుషార్ దేశపాండేని కూడా తీసుకోవచ్చు అండ్ బ్రిజేష్ శర్మ అతను కూడా ఉన్నాడు ఈ రోజు. సో నేను అనుకుంటాను బిష్నాయ్ యాక్చువల్లీ. అండ్ యా బ్యాటింగ్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ జీటీకి ఉండవచ్చు కానీ బట్ ఆర్ఆర్ టీం ఏం తీసుకుపోయేటట్టుగా లేదు రియల్ గా చెప్పాలంటే మహేజా. సూర్యవంశీ తర్వాత జైస్వాల్ రియల్ గా మనం యంగ్స్టర్ అనే ఏం చెప్పలేము బికాస్ హీస్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. 4-5 years నుంచి ఆడుతూనే ఉన్నాడు అతను. అండ్ హెడ్మేర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ క్రికెటర్ యాక్చువల్లీ, జురోయల్ కి ఎక్స్పీరియన్స్ ఉంది. సో పెరేరాని తీసుకుంటారు ఈ రోజు నేను అనుకుంటాను, కావాలంటే బ్యాటింగ్ లో వాళ్ళకు స్ట్రెంత్ కావాలంటే. సో దే ఆర్ ఏ ఫెంటాస్టిక్ సైడ్ యాక్చువల్లీ. సో మ్యాచ్ నేను అనుకుంటాను రసవంతరంగానే కొనసాగవచ్చు, ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూసే ఛాన్స్ అందరికి ఉంటుంది. మేబీ ఆర్ఆర్ ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ ని క్యారీ చేసినట్లయితే ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ పుట్ ప్రెషర్ ఆన్ ది గుజరాత్ టీమ్. గుజరాత్ కు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా రాషిద్ ఖాన్ హెస్ నాట్ బీన్ దట్ మచ్ ఎఫెక్టివ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో. నేను అనుకుంటాను అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం కనపచ్చలేదు. ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా ఎక్కువ రన్స్ ఇవ్వడం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ వరల్డ్ కప్స్ లో. సో అతన్ని కొంచెం అర్థం చేసుకున్నారు రాషిద్ ఖాన్. సో ఒకవేళ అతడు మంచి మొమెంటం రిథమ్ లోకి వస్తే గుజరాత్ కు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కానీ బట్ ఇఫ్ ఈ సఫర్ అంటే కొంచెం బ్యాడ్ ఫామ్ అతన్ని కొనసాగినట్లయితే బికాస్ అతన్ని బౌలింగ్ లో రన్స్ ఎక్కువగా స్కోర్ చేస్తున్నాడు. అండ్ ఈ రోజు నేను అనుకుంటాను రబడా కూడా 100% ఫిట్ గా లేడు. సో అతని ప్లేస్ లో మేబీ ఒక చేంజ్ చేస్తారా, చేసిన వాళ్ళని తీసుకొస్తారా, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఆ ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, లేదని కాదు. బట్ రాషిద్ ఖాన్ మెయిన్ గా నేను ఏమనుకుంటానంటే అంత ఎఫెక్టివ్ గా కనబట్టలేదు లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో. ఐ థింక్ దట్ ప్రాబ్లమ్ విల్ బి డెఫినెట్లీ దేర్ ఫర్ దెమ్. ఎస్ సార్. ఇప్పుడు ముంబై వర్సెస్ ఢిల్లీ జరుగుతోంది కదా సార్, ఇప్పుడు ఎవరు గెలవచ్చు అంటారు? ముంబై డిఫెండ్ చేసుకోగలదా, ఢిల్లీ కొట్టేస్తుంది అంటారా? I don't think so. Delhi, I think they're almost on the verge of winning. మరో మ్యాచ్ గెలవడానికి రెడీగా ఉన్నారు, యాక్చువల్లీ దగ్గరలోనే ఉన్నారు. అండ్ ముంబైని తక్కువ స్కోర్ కు కట్టడి చేయగలిగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఫుల్ మార్క్స్ టు అక్షర్ పటేల్ టీమ్. యాక్చువల్లీ అక్షర్ ముఖ్యంగా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, యాజ్ ఎ కెప్టెన్ గా చక్కగా లీడ్ కూడా చేస్తున్నాడు అతను. అండ్ కుల్దీప్ వాస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఈ రోజు ముఖ్యంగా ముఖేష్ కుమార్ he was the main difference, స్టార్టింగ్ లోనే కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్ తీసుకున్నాడు అతను. సో ఐ థింక్ వన్ ప్లేస్ అంత టఫ్ గా కనబట్టలేదు. ఐ థింక్ ఢిల్లీ ఈస్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ విన్నింగ్ దేర్ సెకండ్ మ్యాచ్ యాక్చువల్లీ. సో గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్. లాస్ట్ ఇయర్ కూడా మన అందరికీ తెలుసు మహిజా, 4 straight wins తప్పిన తర్వాత ప్రెషర్ లో వాళ్ళు రావడం చూసాం. అండ్ ఈ సంవత్సరం కూడా ద స్టార్ట్ ఇట్ ఎక్సలెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ హోప్ దే విల్ కంటిన్యూ దట్. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ లో ఒకసారి మిచెల్ స్టార్క్ వచ్చాడంటే అంతకంటే ముందు ఒక 4-5 wins సాధించి మంచి స్టార్ట్ అందుకున్నట్లయితే దట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ దే ఆర్ రియల్లీ ప్లేయింగ్ వెల్ ఇన్ దిస్ సీజన్, నో డౌట్ అబౌట్ ఇట్. ఒకసారి ప్రవీణ్ మిమ్మల్ని డౌట్ అడుగుతారు, అనలిస్ట్. ఒకసారి సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి టీము టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకుంటుంది. సో ఏమంటున్నారు, డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి మాకు ప్లస్ పాయింట్ ఉంటుంది అనుకుంటున్నారు. సో అది కాక ఇప్పుడు మనం చూసుకుంటే ప్రవీణ్ అంటే డిస్కస్ చేసేటప్పుడు ఈవెన్ భావన వాజ్ నేను అన్నాను ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా కోల్కతా అడ్వాంటేజ్ కావచ్చు అని చెప్పాను అసలు యాక్చువల్గా. అంటే ఒకసారి
గుడ్ టాస్ టు లూజ్ లాగా కూడా కావచ్చు అని చెప్పామండి. అట్లాగే ఒక మంచి స్కోర్ చేయగలిగారు. ఎందుకంటే కోల్కతా లాంటి ప్లేస్ లో ఒక్కొక్కసారి మీకు సడన్ గా బౌలర్ ఫేవరబుల్ కండిషన్ చూస్తుంటాం, బాల్ సడన్ గా స్కిడ్ కావడం చూస్తుంటాం. అండ్ సెకండ్ టైం బౌలింగ్ చేస్తున్నప్పుడు కొంచెం అడ్వాంటేజ్ ఉండింది హైదరాబాద్ కు, దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నారు. సో ఇప్పటి వరకు అఫ్ కోర్స్ ట్రెండ్ అనేది సెకండ్ టైం బ్యాటింగ్ చేయడం అనేది ఎక్కువగా బెనిఫిట్ గా మారింది. బట్ అట్లా ఏం లేదండి, మీకు అహ్మదాబాద్ లాంటి ప్లేస్ లో అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి టీము కూడా అలా డ్యూ ఫ్యాక్టర్ అలా చూసుకుని ఆ బ్యాట్స్మెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఆ స్కోర్ ని మనం చేసేద్దాం ప్రెషర్ అనేది అనుకుంటున్నారు. పెట్టవచ్చు. ఎందుకంటే గుజరాత్ నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు చేసింగ్ చేసిన దానికంటే బ్యాటింగ్ పని చేసినప్పుడే కొంచెం మంచి స్కోర్ చేసినట్లే ప్రెషర్ ఉంచగలుగుతారు. అంటే ఫస్ట్ మ్యాచ్ లో అన్ఫార్చునేట్లీ అవకాశాన్ని చేజార్చుకున్నారు వాళ్ళు. 180, 190 స్కోర్ చేసేటటువంటి మ్యాచ్ అది. బట్ అక్కడ కొంచెం వాళ్ళు ప్రెషర్ లో సడన్ గా రావడం చూసాం. బట్ నేను అనుకుంటాను అహ్మదాబాద్ లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ ఛాన్స్ ఉండొచ్చు. అది అలా ఏం లేదు. మేబీ యా డ్యూ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే అది డెసిషన్ అనేది తీసుకోవడం చూస్తున్నాం. కానీ బట్ ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి టీమ్స్ కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది, అట్లా ఏం లేదు. సో మనం చూసుకుంటే ప్రతి టీము కూడా ఏదైనా సరే చేసింగ్ చేసేద్దాము, సో బ్యాట్స్మెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది సార్. ఎందుకంటే బౌలర్స్ కూడా ఇప్పుడు టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేద్దాము, మన బౌలర్స్ మీద నమ్మకం ఉండింది అని చెప్పి బౌలర్స్ కాన్ఫిడెన్స్ కూడా పెరగచ్చు కదా. అంటే ఫ్యాక్టర్స్ మనం పక్కన పెడితే ప్రతిసారి చేసింగే తీసుకోవడం వల్ల కూడా బ్యాట్స్మెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నట్టు ఉంటుంది కదా. సో బౌలర్స్ మీద కూడా మనం డిపెండ్ అవ్వడం చాలా ముఖ్యం కదా. అబ్సల్యూట్లీ, బికాస్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఈ రోజు ముంబైకి ఒక మంచి అవకాశం ఉండింది. ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ చక్కగానే ఆడారు. ఆ తర్వాత రికల్టన్ అవుట్ అయిన తర్వాత సడన్ గా ప్రెషర్ లోకి రావడం చూసాం. అండ్ వెంటనే తిలక్ వర్మ అవుట్ అయిపోయినాడు. సో అట్లా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ క్రియేట్ చేసుకున్నట్లయితే, ఇన్వైట్ చేసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి. బికాస్ మీకు పవర్ ప్లే లో నేనేమనుకుంటానంటే ప్రతిసారి కూడా ప్రతి టీం కూడా ఏం చేస్తున్నారంటే, ప్రవీణ్ మనం చూస్తున్నాం అంటే పవర్ ప్లే లోనే 70-80 రన్లు కొట్టాలి, తర్వాత ప్రెషర్ ఉండదు అనుకుంటాం. కానీ అట్లా అవసరం లేదండి. మీకు 40-50 రన్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా పవర్ ప్లే లో ఒక వికెట్ కంటే ఎక్కువగా కోల్పోకుండా ఉన్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ పుట్ అప్ ఎ గుడ్ టోటల్ యాక్చువల్లీ. బికాస్ మీకు బౌలింగ్ మంచిగా ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి ముంబై బౌలింగ్ మంచి బౌలింగే, వాళ్ళకి అద్భుతమైనటువంటి బౌలింగ్ ఉంది. శార్దుల్ ఠాకూర్, బుమ్రా, తర్వాత ఎవరు లేరు చెప్పండి వాళ్ళకి అసలు. యాక్చువల్ గా వాళ్ళకందరూ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి 160 టార్గెట్ అనేది వికెట్ పైన కొంచెం తక్కువ కనబడింది. సో అట్లాగే గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో కూడా ఇక్కడ కొంచెం బౌండరీ లైన్ కొంచెం దూరంగా ఉంటది కనుక మీకు సిక్సెస్ అంత ఈజీగా రావు. సో కొంచెం ప్లాన్ గా బ్యాటింగ్ చేయాలి మీరు. ఎందుకంటే 1s 2s తీసి కొంచెం స్కోర్ ముందుకు తీసుకువెళ్ళినట్లయితే కూడా మీరు 180-190 స్కోర్ చేయవచ్చు. 180-190 అయితే కామన్ గా చేస్తుంటాం ఈ వికెట్ పైన, మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. సో అక్కడ ఫస్ట్ ఎర్రర్ చేయకుండా ఒక మంచి టోటల్ చేసి ఆపోజిషన్ పైన ప్రెషర్ ఉంచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే టూ టీమ్స్ లో బౌలింగ్ చక్కగానే ఉంది. ఓన్లీ రషీద్ ఖాన్ ఒకడే కొంచెం మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఈ మధ్యలో బౌలింగ్ చేయడం లేదు. కానీ బట్ దే ఆర్ హ్యావింగ్ ఏ ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, తర్వాత రబడా ఆడితే రబడా, లేకుంటే జేసన్ హోల్డర్ ఆడితే జేసన్ హోల్డర్, వాళ్ళకి ఏం తక్కువ లేదండి, వాళ్ళకి అద్భుతమైనటువంటి బౌలింగ్ లైనప్ ఉంది. అండ్ అట్లాగే ఆర్ఆర్ కు నాకేమనిపిస్తుంది అంటే ఆన్ పేపర్ కొంచెం స్ట్రాంగ్ గా బౌలింగ్ లైన్. ఎందుకంటే ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ రియలీ ఈజ్ పోజింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ పవర్ ప్లే. అండ్ అతనితో పాటు బర్గర్ కూడా లెఫ్ట్ రైట్ కాంబినేషన్, వాళ్ళిద్దరు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. సో అక్కడ నేను అనుకుంటాను వాళ్ళకు కొంచెం ప్లస్ పాయింట్ కనబడుతుంది. అండ్ ఆ తర్వాత సందీప్ శర్మ మనకు తెలుసు ఓల్డ్ బాల్ ను చక్కగా ఉపయోగించుకుంటాడు. అండ్ జడేజా విషయం మనం ఎంత చెప్పా తక్కువనే. మిశ్రా ఈజ్ ఓకే యాక్చువల్లీ. సో దే ఆర్ డెఫినెట్లీ అంటే బౌలింగ్ లో ఈ టూ టీమ్స్ కు ఈక్వల్ స్ట్రెంత్ కనబడుతుంది. ఎవరు ఎక్కువగా మీకు ఏం కనబడలేదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ విషయంలో మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా స్టార్టింగ్ లో కొంచెం గుజరాత్ బట్ ఈక్వల్ స్ట్రెంత్ కనబడుతుంది బౌలింగ్ బ్యాటింగ్ లో. రైట్ సార్. సుధీర్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. రైట్, అది సుధీర్ సార్. ఆఫ్ కోర్స్ అదే చెప్పారు, మీరు చెప్పిన పాయింటే సార్ కూడా క్యారీ చేశారు. అక్కడ వికెట్ పడకుండా కాపాడుకుంటే బెటర్ పవర్ ప్లేలో అప్పుడే అంతా కొట్టేయాలని ఏమి ఇది లేదని చెప్పేసి ఎగ్జాక్ట్గా చెప్పారు. అండ్ నువ్వు ఇందాక ఆర్ఆర్ గురించి స్టార్ట్ చేస్తున్నాను. కవర్ చేశారు. ఎప్పుడు వచ్చినా మొత్తం కవర్ చేస్తారు. రైట్, సార్ మెన్షన్ చేసినట్టు బౌలింగ్ వైజ్ చూసుకుంటే ఆర్ఆర్ 1 స్టెప్ హెడ్ ఉంది జీటీ కంటే. ఎందుకంటే వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో కూడా ఆ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ వాళ్ళ కంట్రీకి
జోఫ్రా ఆర్చర్ చూసుకున్నా, జడేజా చూసుకున్నా, అండ్ బర్గర్ కూడా ఎక్స్ట్రాడినరీ. సిఎస్కే మీద చూసుకుంటే శాంసన్ వికెట్ ఎక్స్ట్రాడినరీ, ఆ లైన్ అండ్ లెంత్ మాత్రం చూసుకున్నా. సో అక్కడ ఒక ఎడ్జ్ ఉంది ఆర్ఆర్కి. అండ్ బ్యాటింగ్ కూడా చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ టాప్ ఆర్డర్స్. వైభవ్ సూర్యవంశీ అసలు బ్లాస్టింగ్, అంటే తన ఏజ్కి తను ఆడే గేమ్ అసలు సంబంధం లేదు. అంత ఫియర్లెస్. మనం వీడియోస్ కూడా చూస్తూ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ ఒక 140, 150 వేస్తున్నారు, అతను కూడా ఎఫర్ట్లెస్ కొడుతున్నాడు అనమాట. సో ఆ మైండ్ సెట్ అనేది, ఏజ్ కొనడం అనేది చాలా పెద్ద విషయం అనుకోండి. ఫస్ట్ ఇప్పుడు చెప్పినట్టు సూర్యవంశీ ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ అంటే తను చెప్పుకోవచ్చు, అంటే తను పెద్ద సిక్స్లు కొట్టడానికి కారణం ఏంటంటే తన డౌన్ స్వింగ్ అనమాట. బ్యాట్ చాలా వెనక్కి నుంచి ఇక్కడి నుంచి వస్తే మాత్రం ఈ డౌన్ స్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిక్స్లు కొట్టడానికి. అండ్ అది కూడా ఆ పేస్కి కరెక్ట్గా ఇది మ్యాచ్ చేయడం అనేది చెప్పుకోవచ్చు. అండ్ తను మంచి హైట్ కూడా, ఆ హైట్కి ఆ పర్సనాలిటీకి తనకు ఉన్న న్యాచురల్ పవర్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ డౌన్ స్వింగ్తో తను ఈ లాఫ్ట్లో ఇలా కొట్టడం అనేది చాలా హెల్ప్ అవుతుంది దానికి. అండ్ నాకు యశస్వి జైస్వాల్ యాటిట్యూడ్ చాలా ఇష్టం. ఎలా ఉంటాడు, నువ్వు ఎంత గట్టిగానే అంత గట్టిగా నేను బయటకు కొడతా అంటాడు. అండ్ వెరీ రైట్ యాటిట్యూడ్ అనమాట. సో తను కూడా షార్ట్స్ బ్రిలియంట్ ఉంటాయి అనమాట. తన పుల్ షాట్ కానీ, తన డ్రైవ్ కానీ వెరీ ఆన్ బాల్ వెళ్ళి చాలా క్లియర్గా ఆడతాడు, చాలా రన్స్ ఫాస్ట్గా స్కోర్ చేస్తాడు. మేబీ వైభవ్ లాగా సిక్స్లు కంటిన్యూస్గా కొట్టకపోవచ్చు కానీ తన గేమ్ మాత్రం అటాకింగ్ ఉంటుంది. బౌండరీస్, సింగిల్స్, సిక్సెస్ అన్నీ ప్లానింగ్గా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాడు. సో అది నాకు బాగా ఇష్టం. అండ్ జడేజా సిఎస్కే నుంచి వచ్చేసినా సరే జడేజానే. సో ఇది తను చాలా స్ట్రాంగ్ అనమాట, హ్యాండ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఈ ఫినిష్ చేసినట్టు అనిపించదు కానీ ఇలా పంచ్ చేస్తాడు, ఈ పంచ్తోనే సిక్స్లు వెళ్ళిపోతాయి అనమాట. వెరీ స్ట్రాంగ్ షోల్డర్స్. తనకు కూడా చాలా పవర్ ఎక్కువ బ్యాటింగ్ వైజ్, ఓన్లీ బౌలింగే కదా, ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్ అండ్ ఎక్స్ట్రాడినరీ బౌలర్. యా రైట్, థ్యాంక్ యూ. అండ్ ఒకసారి సుమా, మరి ఇందాక ఆర్ఆర్ గురించి చెప్దామని నేను తొక్కేశాను నిన్ను. ఒకసారి ఆర్ఆర్ గురించి జస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక స్లోగన్. తప్పకుండా. రాజస్థాన్ రాయల్స్ కృషిమాది కసిమాది, రాజస్థాన్ రాయల్స్ కృషిమాది కసిమాది, కప్పు కొట్టే సత్తా మాదే. ఎస్, ఆఫ్ కోర్స్. ఒకసారి మీరు కూడా జీటీ సైడ్ నుంచి సుదర్శన్ స్టైల్ని, గిల్ స్టైల్ని ఒకసారి చూపించండి. ఇప్పుడు బేసిక్గా సాయి సుదర్శన్ అనేది ఎక్కువ కవర్ డ్రైవ్స్లో స్ట్రాంగ్ ప్లేయర్. సో ఫుల్ లెంత్ అండ్ స్లాట్స్లో బాల్ వేస్తే ఈజీగా కవర్ డ్రైవ్స్లో కన్వర్ట్ చేస్తాడు అండ్ బౌండరీస్ని ఈజీగా కొట్టగలడు. నెక్స్ట్ శుభ్మన్ గిల్ స్పెసిఫిక్గా ఒక స్ట్రైట్ డ్రైవ్ స్పెషలిస్ట్ అండ్ గుడ్ లెంత్ బాల్స్ని కూడా ఈజీగా స్ట్రైట్ డ్రైవ్స్తో 4 కొట్టగలడు. లైక్ దిస్ జస్ట్ టైం చేస్తాడు, సో ఈజీ బౌండరీస్ వెళ్తాయి. నెక్స్ట్ బట్లర్ చూసుకుంటే స్పిన్నర్స్కి చాలా బాగా ఆడతాడు. ఫుట్ వర్క్ యూజ్ చేసి సిక్సెస్ కొట్టడం అండ్ స్టెప్ అవుట్ అయి కొట్టడం అలాంటివి. సో నెక్స్ట్ ఇంకా రాహుల్ టెవాటియా ఎక్కువ స్క్వేర్ ఆఫ్ ద బౌండరీస్ బాగా ఆడతాడు. సో లెంత్ బాల్స్ వస్తే ఈజీగా వాటిని జస్ట్ టైం చేస్తే సిక్సెస్ పంపించే క్యాపబిలిటీ ఉంటుంది, సింపుల్గా ఇలా ఆడడం. నెక్స్ట్ అలాగా. థ్యాంక్ యూ. అండ్ సో అది ఒకసారి ఇప్పుడు చూసారు కదా. అండ్ ఇందాక పిచ్ గురించి అసలు మనం మాట్లాడుకోలేదు. అందులో గుజరాత్కి అహ్మదాబాద్ కొట్టిన పిండి అని చెప్పొచ్చు జీటీ వాళ్ళకి. ఒకసారి పిచ్ అనాలిసిస్ ఒకసారి, అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్ ఒకసారి చెప్పండి. మనం చూసుకుంటే జీటీ శుభ్మన్ గిల్ హైయెస్ట్ స్కోర్ తనే 129 ముంబై మీద కొట్టాడు 2023లో. అండ్ ఆల్సో 126 కూడా న్యూజిలాండ్ మ్యాచ్ మీద ఆడినప్పుడు కూడా కొట్టడం జరిగింది. సో మనం ఇప్పుడు ఆ పిచ్ మీద మన బౌలర్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆర్ఆర్ బౌలర్స్ జోఫ్రా ఆర్చర్, ఆండ్రూ బర్గర్, సందీప్ శర్మ. సో జోఫ్రా ఆర్చర్ వచ్చేసరికి ఎక్కువగా స్పీడ్, తను నార్మల్గా వస్తున్నట్టే ఉంటుంది కానీ వెయ్యంగానే ఆ ఫేస్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది, బౌన్సర్స్ టైప్ వస్తుంది. సో అది కాక కొంతమంది బౌన్సర్స్ ఎక్స్పెక్ట్ చేసి బౌల్డ్ అయిపోయిన ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఆర్ఆర్కి జోఫ్రా ఆర్చర్ కీ రోల్ అనేది ప్లే చేస్తాడు. అది కాక జోఫ్రా ఆర్చర్ వర్సెస్ శుభ్మన్ గిల్ వచ్చేసరికి 6 innings 3 times అవుట్ అయ్యాడు శుభ్మన్ గిల్. సో చాలా తక్కువ రన్స్ అనేది చేశాడు. కానీ ఇప్పుడు తను ఆ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని కూడా జోఫ్రా ఆర్చర్ ఓవర్కమ్ అవ్వాలి. అది కాక ఇప్పుడు మనం ఆండ్రూ బర్గర్ లాస్ట్ మ్యాచ్ చాలా పర్ఫామ్ చేశాడు. సో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి
సో కిజ్కి కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ అండ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి సో ఆ మైనస్ అనేది కూడా ఉండిద్ది ఎప్పుడైనా సరే. ఓకే. సో జోఫ్రా ఆర్చర్ కూడా మరి సాయి సుదర్శన్ ఫేస్ చేయడం అనేది చాలా బెటర్ అనమాట. ఆ టీమ్ బ్యాట్స్మెన్ ఈ టీమ్ అది బౌలర్. అవును. ఓకే. ఇప్పుడు సందీప్ శర్మ ఎప్పటి నుంచో ఉన్నాడు IPL లో. సో ఎప్పటి నుంచో భువనేశ్వర్తో పోటీ అని చెప్పి అందరూ అనుకున్నారు. సో ఇండియన్ టీంలోకి రాలేదనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. సందీప్ శర్మ స్వింగ్ చేస్తాడు, స్లో కటర్స్ చేస్తాడు అని చెప్పి కూడా చాలా వచ్చాయి సందీప్ శర్మ గురించి. సో చాలా చక్కగా చెప్తున్నారు ప్రవీణ్, థ్యాంక్ యూ అనాలిసిస్. అండ్ ఒకసారి నేను మరి గుజరాత్కి సపోర్ట్గా నేను ఒక స్లోగన్ చెప్తాను. గుజరాత్ టైటాన్స్ బంతిని బాదుదాం, గుజరాత్ టైటాన్స్ బంతిని బాదుదాం, బెంచ్ మార్క్ స్కోర్ దాటుదాం. థ్యాంక్ యూ. నేను కూడా రాజస్థాన్ రాయల్స్ కి సపోర్ట్ గా స్లోగన్. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తే సిక్సర్ల వర్షం, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తే సిక్సర్ల వర్షం, ఫీల్డింగ్స్ చేస్తే స్టేడియం హర్షం. సూపర్. అండ్ టాస్ కూడా టైం అవుతుంది. అదేవిధంగా రెండు టీమ్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు టాస్ గెలిస్తే ఈ పిచ్ ప్రకారం ఏం చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది మీ ఒపీనియన్ ప్రకారం? సో మ్యాక్సిమం ఇప్పుడు టీమ్స్ మొత్తం చేసింగ్ చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ప్రీవియస్గా సీజన్ మ్యాచెస్ చూస్తుంటే 170, 180, 190 అనేది ఒక బిగ్ స్కోర్గా కనిపించేది. కానీ ఇప్పుడు 240 కొట్టు, 250 కొట్టు, వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ అసలు కొట్టేద్దాం, ఎంత ఉన్నా పర్వాలేదు, అసలు 300 కొట్టినా సరే కొట్టేద్దాము. సో ఇప్పుడు స్టార్టింగ్ బ్యాట్స్మెన్స్ కొట్టకపోయినా సరే బౌలర్స్ కూడా వచ్చేసి ఇప్పుడున్న మనకి వాళ్ళ స్ట్రెంత్కి ఆ బ్యాట్స్కి జస్ట్ ఒక టెక్నిక్తో కొట్టినా సరే ఈజీగా 6 వెళ్ళిపోతాయి. సో ఏ స్కోర్ అయినా సరే సరిపోని పరిస్థితిలో ఉంది. ఎక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి బౌలర్స్దే. బ్యాటింగ్ పిచ్చెస్ మీద బౌలర్స్దే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఇప్పుడు మనం ఇది చూసుకుంటే ఈ పిచ్ 216 యావరేజ్ స్కోర్. సో యావరేజ్ 216 ఉందంటే మరి హైయెస్ట్ స్కోర్ ఎంత కొట్టచ్చు అనుకోవచ్చు. అది కాక ఫాస్ట్ బౌలర్స్ది ఎకానమీ వచ్చేసరికి 10.2 ఉంది అండ్ స్పిన్నర్స్ది కూడా 9.1 ఉంది. సో ఎక్కడ ఏమీ తగ్గట్లా వాళ్ళు ప్రతిదీ ఫీల్డ్ సెట్ చేసుకొని మనం బౌలింగ్ చేసుకుంటాం అనేది బౌలర్స్కి చాలా ఉత్తమం. ఎస్ ఆఫ్ కోర్స్. ఒకసారి టాస్ కానీ ఎందుకు గిల్ రాలేదు, రషీద్ ఖాన్ వచ్చారు టాస్ వేయటానికి, ఇది ఎందుకో మరి అర్థం కావట్లేదు. ఏంటి లేరా ఏంటి ఒకవేళ గిల్ ఏమైనా స్క్వాడ్లో? సో చూద్దాము. చెప్పండి, టాస్ వేసి మనకి వచ్చేలోపు రిజల్ట్ వచ్చేలోపు కంటిన్యూ యువర్ అనాలిసిస్. సో టాస్ చేస్తే ఫస్ట్ ఎవరు ఏం తీసుకోవచ్చు అని చెప్పారు? ఫీల్డింగే తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ బ్యాటింగ్ మీదే పడ్డారు, చేసింగ్ మీద పడ్డారు. అదే ఎవరైతే తమ బౌలింగ్ మీద ఎక్కువ కాన్ఫిడెంట్ ఉందో, పోనీ పర్వాలా మనం 220 కొట్టి మనం దాన్ని డిఫెండ్ చేసుకోగలం అని ఎక్కువ ఎవరు నమ్ముతారో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నీకు పెద్ద స్కోరు ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు కూడా పవర్ ప్లేలో వికెట్స్ పడితే వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయిద్ది. సో పవర్ ప్లే అనేది కీ రోల్ అనమాట. ఏ మ్యాచ్ అయినా సరే మనం స్టార్టింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే, చేసింగ్ చేసినా సరే, సో పవర్ ప్లేని మనం కాపాడుకొని మిడిల్ ఓవర్స్లో మనం ఫీల్డింగ్ సెట్ చేసినట్టు బౌలింగ్ వేసుకుంటే చాలు, ఏ టీం అయినా గెలిచిద్ది అది. సో రెండు టీమ్స్ అలా చేస్తే మాత్రం క్రికెట్ గెలిచినట్టు నన్ను అడిగితే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆర్ఆర్ టాప్ గెలిచింది. ఈసారి సీరియస్గా సపోర్ట్ చేయండి. అయితే టాస్క్ గెలిచారు కదా, ఒక డైలాగ్ నేను మహిజా. ఆఫ్ కోర్స్. రాజస్థాన్ పవర్ రికార్డుల షవర్. సూపర్ సూపర్. సో వెరీ గుడ్. అలాగే ఉంది వాళ్ళ ప్రీవియస్ మ్యాచ్ కూడా బ్యాట్ టు బ్యాట్. రాజస్థాన్ వాళ్ళు బ్యాట్ చూస్ చేసుకున్నారు. మనం చెప్పింది అంత వినిపించినట్టుంది, అస్తమాను బౌలింగ్ మీద పడిపోతున్నారు అని చెప్పి, అదే బ్యాటింగ్ చేసింగ్కి వెళ్తున్నారని చెప్పి అన్నాం. బట్ ఏమో పిచ్ రిపోర్ట్ ప్రకారం మరి వాళ్ళ అనాలిసిస్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆఫ్ కోర్స్ వాళ్ళ బౌలర్స్ మీద ఎక్కువ డిపెండ్. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ వాళ్ళ మీద నమ్మకం ఉంది, సో వాళ్ళు తీసుకోగలరు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఫస్ట్ ఎర్రీ వికెట్స్, అది కాక జీటీ ఎర్రీ వికెట్స్ తీస్తే వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్, ఒక ఆడ మెట్టే ఉన్నట్టే వాళ్ళు ఇంకా. ఆఫ్ కోర్స్. వెరీ గుడ్. అండ్ ముంబై ఢిల్లీ మ్యాచ్ లో ఢిల్లీ వన్ ద మ్యాచ్. కంగ్రాచులేషన్స్ ఢిల్లీ ఫర్ అనదర్ విక్టరీ. ముంబై ఓడిపోయింది. సో ఒకసారి చెప్పు, ఒకసారి ఇప్పుడు ఆర్ఆర్ బ్యాటింగ్ చూస్ చేసుకుంది, సో మరి నీ ఒపీనియన్?
కరెక్ట్, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి. అండ్ మన అహ్మదాబాద్ గ్రౌండ్ విషయం మాట్లాడుకుంటే చాలా చిన్న గ్రౌండ్ అనమాట. సో వాళ్ళు డిఫెండ్ చేసుకో, ఐ మీన్ వాళ్ళు ఒక టార్గెట్ సెట్ చేసి దాన్ని ఆపగలరని నాకు బిలీవ్ చేస్తారు. నాకు అదే అనిపించింది, ఎందుకంటే బౌలింగ్ అంటే మొన్న జడేజా స్టైల్ చూసి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆపేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు ఈ రోజు. వెరీ స్ట్రాంగ్. అంటే ఆర్ఆర్ డెవలప్ అవుతూ వస్తుంది చూసుకుంటే, త్రూ అవుట్ ది ఇయర్స్ చూసుకుంటుంటే స్టెప్ బై స్టెప్ ఇయర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ కూడా వాళ్ళు అసలు ఎక్స్ట్రాడినరీ ఉన్నారు. ధ్రువ్ జులర్ ఉన్నారు, సో రియాన్ పరాగ్ ఉన్నారు, జడేజా ఉన్నారు, హిట్మయర్ ఉన్నాడు. ఇంకా బ్యాటింగ్ రాలేదు, మొన్న సిఎస్ఎం చూస్తే జడేజా రాలే, హిట్మయర్ రాలే. సో బ్యాటింగ్ ఎక్స్ట్రాడినరీ కూడా ఉంది. మేబీ వాళ్ళు ఎక్కువ టార్గెట్ ఇప్పుడు చూసుకుంటే నిన్న మ్యాచ్ కూడా మనం చూసుకుంటే 7 ఓవర్స్కో 6 ఓవర్స్కో 90-100 వచ్చేస్తుంది. పవర్ ప్లేలోనే అంత వచ్చేస్తుంది. సో ఎలా అయిపోయినా ఇండియన్ వికెట్స్ ఎక్కువ స్పిన్కి ప్రిఫర్ చేస్తారు, లేకపోతే బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తాయి. సో ఐపీఎల్కి వచ్చేసరికి ఏంటంటే అసలు బంత్తో సంబంధం ఉన్నట్లు, బౌలర్తో సంబంధం ఉన్నట్లేదు. స్కోర్ తీసుకెళ్ళి 240 ఈజీగా పెట్టేస్తారు, పెద్ద కష్టం కూడా అనిపించట్లేదు. సో ఇప్పుడు ఆర్ఆర్ చూసుకుంటే డెఫినెట్గా అంత స్కోర్ పెట్టగలరు అనిపిస్తుంది, అండ్ డిఫెండ్ కూడా చేసుకోగలరు అనిపిస్తుంది. తప్పకుండా. మరి ఒకసారి అక్షయ్, మరి జీటీ చేస్ చేస్తుందంటావా? ఒకసారి ఏమనిపిస్తుంది నీకు? అదే ఈరోజు ఎంత స్కోర్ రావచ్చు, ఒకవేళ వచ్చిన స్కోర్ని మరి జీటీ ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్కి వెళ్తుంది కాబట్టి చేస్ చేయొచ్చా? చేసింగ్లో మెయిన్గా శుభ్మన్ గిల్ ఇంకా సాయి సుదర్శన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేయాలి. పవర్ ప్లేలో ఇప్పుడు ఏ టీం అయినా స్కోర్ ఒక 200 to 220 వచ్చిందంటే పవర్ ప్లేలో మినిమం 80 రన్స్ చేయాలి. అది కూడా మెయిన్గా శుభ్మన్ గిల్ ఇంకా సాయి సుదర్శన్ మీద ఆధారపడి ఉంటుంది. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ ఇంకా సాయి సుదర్శన్ ముగ్గురులో ఎవరొకరిద్దరు స్టాండ్ తీసుకొని మంచి స్కోర్స్ కొడితే మాత్రం జీటీ ఈ మ్యాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకా లోయర్ ఆర్డర్లో రాహుల్ టెవాటియా, షారుఖ్ ఖాన్ ఉన్నారు. రషీద్ ఖాన్ కూడా 6 హిట్టింగ్ చేయగలడు. ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సో బాల్స్ కొంచెం రాజస్థాన్ రాయల్స్ ఒకవేళ వాళ్ళకి బాల్ మీద గ్రిప్ రాక లూజ్ బాల్స్ వేయగలిగితే వీళ్ళు 6గా కన్వర్ట్ చేసి మ్యాచ్ అంటే కొట్టిన స్కోర్ని చేసే ఛాన్స్ ఉంటుంది. రైట్. చూస్తే ఈరోజు మరి రషీద్ ఖాన్ కెప్టెన్సీ ఉంది, గిల్ ఈ రోజు సో ఇంజరీ వల్ల సో రాలేదు. సో రషీద్ ఖాన్ చెప్పాడు మేము టాస్ గెలిచినా సరే బౌలింగే తీసుకుంటాము అని చెప్పి తను చెప్పాడు. సో గిల్కి ఉంది ఇంజరీ వల్ల రాలేదు, ఐ హోప్ హీ విల్ కమ్ సూన్ అని చెప్పాడు. అండ్ ఆల్సో ఇప్పుడు రియాన్ పరాగ్ కూడా బ్యాటింగ్ చూస్ చేసుకున్న తర్వాత మేము 210 అనే స్కోర్ చాలా ఎనఫ్ అనుకుంటున్నాము మేము డిఫెండ్ చేసుకోవడానికి అని చెప్పి తను చెప్పడం జరిగింది. రైట్. మరి ఎంత స్కోర్ ప్రొడ్యూస్ అవ్వచ్చు అని ఈరోజు అనుకుంటున్నారు? 210+. కంపల్సరీ. ఎందుకంటే అది గ్రౌండ్ చాలా చిన్నది అండ్ స్ట్రైట్ కూడా చాలా చిన్నది. 30 yards దాటగానే 6 వచ్చి ఈజీ కన్వర్ట్ చేయొచ్చు. సో స్ట్రైట్ అనేది చాలా చిన్నది. మేబీ ఈ సైడ్స్ అనేవి కంట్రీ ఏరియా డీప్ స్క్వేర్ దగ్గర అవి కొంచెం వైడ్ ఉండొచ్చు కాబట్టి సో 210 కన్నా ఇంకా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ మన సూర్యవంశీ అన్నాడు కాబట్టి కొట్టాడు. చూసుకున్నా సరే ఇప్పుడు ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. సో జీటీ ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి వాళ్ళని ఎలా అవుట్ చేస్తారనేది టాస్క్. ఎందుకంటే ఇప్పుడు జైస్వాల్, సూర్యవంశీ ఇద్దరు డిస్ట్రక్టివ్ బ్యాటర్సే. కానీ ఇప్పుడు సూర్యవంశీ వచ్చేసరికి తనకి ఇప్పుడు సిరాజ్ కానీ ప్రసిద్ కృష్ణ కానీ టెక్నికల్గా తన వీక్నెస్ యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రతి బ్యాట్స్మెన్ 6 balls 6 sixes కొట్టినా 12 balls ఏదో ఒక బాల్ దొరికిపోతాడు కంపల్సరీగా. సో ఆ లాజిక్తో వాళ్ళు టెక్నికల్గా వేసి తను అవుట్ చేస్తే మాత్రం స్కోర్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే పార్ట్నర్షిప్స్ అనేది ఇంపార్టెంట్ కదా మనకి. ఇప్పుడు నెక్స్ట్ సూర్యవంశీ అయినా, రియాన్ పరాగ్, వీళ్ళైనా, సిమ్రన్ హెట్మేయర్ అయినా సరే హిట్టర్స్ ఉన్నారు. సో 210 అనేది ఒక స్కోర్ అన్నమాట. వాళ్ళ యావరేజ్ ప్రకారం 210 అనుకుందాము. బట్ జడేజా బౌలింగ్ ఎలా ఉండవచ్చు? స్పిన్ కదా తను ఈ రోజు, మరి తనది వల్ల ఏమైనా స్కోర్ ఏమైనా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఫస్ట్ జీటీకి ఒక మైనస్ అయింది శుభ్మన్ గిల్ లేకపోవడం వలన. సో ఇప్పుడు సాయి సుదర్శన్ మీద, జాస్ బట్లర్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు జడేజా ఇప్పుడు మరి తీసుకుంటే మనం మిడిల్ ఓవర్స్ వేపిస్తారా, లేదంటే సాయి సుదర్శన్, బట్లర్ వికెట్ కోసం వాళ్ళు ట్రై చేసి పవర్ వేపిస్తారనేది కూడా ఉంది. ఎందుకంటే ఎర్లీ వికెట్స్ తీపియడం అనేది ఇప్పుడు జడేజా కీ రోల్, ఎంతో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళకి బౌలింగ్ వేసింది కూడా ఉంది.
సో ఇప్పుడు నెట్ ప్రాక్టీస్లో చేసిన ఆపోజిషన్ టీంలో చేసినా సరే జడేజా అనేది కీ రోల్ అనమాట. వికెట్స్ తీస్తే మాత్రం ఇంకా ఆర్ఆర్కి ప్లస్ జడేజాది. ఎస్ ఆఫ్ కోర్స్ చూడాలి మరి. ఇంకా ప్లేయింగ్ 11 మనకి వచ్చిందో రాలేదో ఐడియా లేదు. సో నేను అంటే స్కిప్ చేశాను మాట్లాడుతుండగా, నేను చూడలేదు. సో మరి ప్లేయింగ్ 11 వచ్చిన తర్వాత ఒకసారి ఆ అనాలిసిస్ కూడా చూద్దాము. ఓకే, సో ప్లేయింగ్ 11 అయితే వచ్చేసింది మనకు. ఇదేంటి, ఎస్ మనకి జీటీ ప్లేయింగ్ 11 అయితే వచ్చేసింది. రషీద్ ఖాన్ కెప్టెన్, కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తవైతా, మహమ్మద్ సిరాజ్. సో బ్యాటింగ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. బౌలింగ్ మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, రబాడా ఉన్నారు. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 కూడా వచ్చేసింది. అఫ్ కోర్స్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మేయర్. సో అఫ్ కోర్స్ వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. జడేజా నుంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, ఆర్చర్ బౌలర్ అండ్ తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ ఈజ్ ఆల్సో ఇన్. ఈరోజు మ్యాచ్లో సందీప్ శర్మ కూడా ఉన్నారు. సో వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11? ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళు స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్ తీసుకున్నారు. సో 4 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తున్నారు. మేబీ స్పిన్ వాళ్ళకి జడేజా ఉన్నారు కాబట్టి మేబీ ఎక్కువ ఫాస్ట్ బౌలింగ్తో వెళ్తున్నారు అనిపిస్తుంది. సో ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే తుషార్ దేశ్పాండే కూడా సో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేషన్ బౌలర్. సో డీసెంట్ బౌలర్ అనమాట. తను మిడిల్ ఓవర్స్లో కొంచెం రన్స్ ఆపగలడు అండ్ పవర్ ప్లేలో కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఉండొచ్చు జోఫ్రా ఆర్చర్తో పాటు. అండ్ మనం జడేజా కోసం మాట్లాడుకుంటే తను చాలా తెలివైన బౌలర్ అనమాట. ఎంతో మంది రీడ్ చేశారు. సో మనం చూసుకుంటే మన దూబేతో ఫస్ట్ బాల్ 6 కొట్టించుకున్నాడు అండ్ థర్డ్ బాల్ మళ్ళీ బీట్ అయ్యాడు, సెకండ్ బాల్ బీట్ అయ్యాడు, థర్డ్ బాల్ మళ్ళీ వికెట్ తీసాడు. సో తను చాలా తొందరగా రీడ్ చేయగలడు, తొందరగా లెన్స్ పట్టుకోగలడు. సో మేబీ అది సాయి సుదర్శన్ మీద లేకపోతే లెఫ్టీస్కి తను కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అనుకోవచ్చు. అండ్ జీటీ ప్లేయింగ్ 11 పైన ఒకసారి నీ ఒపీనియన్. ఇప్పుడు శుభ్మన్ గిల్ లేకపోవడం ఒక మైనస్ అయినా కూడా కుషాగ్రా అనే అతను ఒక అండర్ రేటెడ్ ప్లేయర్. తను పంజాబ్ కింగ్స్లో ఉన్నప్పుడు కూడా మంచి స్కోర్స్ చేశాడు, కన్సిస్టెంట్గా 30 runs per match కొట్టాడు. ఇవాళ ఎలా ఆడతాడో చూడాలి. సో తనకి న్యూ టీమ్ కాబట్టి మేబీ చెప్పలేము, తన గురించి కూడా ఎక్కువ మంది తెలియదు. సో తను ఎలా ఆడేదాన్ని బట్టి వాళ్ళ పవర్ ప్లే స్కోర్ అనేది ఉంటుంది. బౌలింగ్లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇంకా రషీద్ ఖాన్, రబాడా. కానీ నా ఒపీనియన్ ఏంటంటే రబాడా బదులు జేసన్ హోల్డర్ ప్లేయింగ్ 11 యాడ్ అయ్యి ఉంటే బాగుండేది. ఎందుకంటే హోల్డర్ ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ అయ్యేవాడు, స్లోయర్ 1 స్పెషలిస్ట్. కానీ రబాడా కూడా ఒక ఇంటర్నేషనల్ బౌలర్, ఒక ప్రెసెంట్ తనది ప్రైమ్ ఫామ్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినా కన్సీడ్ చేసినా కూడా ఈ మ్యాచ్ కంబ్యాక్ ఇస్తాడని కోరుకున్నాం. డెఫినెట్లీ. ఒకసారి మరి ప్రవీణ్ మీరు చెప్పండి ఇద్దరి ప్లేయింగ్ 11 అనాలిసిస్ ఒకసారి. ఇప్పుడు రషీద్ ఖాన్ కెప్టెన్గా ఉన్నాడు, సో తన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు రషీద్ ఖాన్కిను హెట్మేయర్కి మనం చూసుకుంటే రషీద్ ఖాన్ది అప్పర్ హ్యాండ్ అనేది ఉంది. 18 matches ఆడితే 8 times అవుట్ అయ్యాడు. సో మనం ఆ మ్యాచ్అప్స్ చూసుకుంటూ అయినా సరే అఫ్ కోర్స్ గుజరాత్ దే అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇద్దరు 8 matches ఆడినా కూడా గుజరాత్ 6 గెలిచారు, ఆర్ఆర్ 2 గెలిచారు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ టీం వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. సో ఎక్కడ మైనస్ లేకుండా టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ బౌలింగ్ కానీ టోటల్ టీం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అది వాళ్ళ కాన్ఫిడెన్స్, ఈసారి కంపల్సరీగా మేము కప్పు కొట్టాలి అనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంటే నా ఒపీనియన్ అంటే జీటీ వచ్చిన ఫస్ట్ సీజన్ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఛాంపియన్స్ అయ్యారు. సో వాళ్ళు ఎలా అంటే మేము ఆల్రెడీ ఒకసారి ఛాంపియన్స్ అయ్యాం, సో మేము మళ్ళీ ఆ ప్లేస్ సెక్యూర్ చేసుకోగలం. ఆర్ఆర్ చూసుకుంటే మాత్రం ఏంటంటే వాళ్ళు మెల్లిమెల్లిగా డెవలప్ అవుతారు. వాళ్ళు సీజన్ ఫస్ట్ కప్ కొట్టారు కానీ ఆ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఫెడ్ అయ్యారు. తర్వాత మళ్ళీ కానీ ఈ సీజన్ అంటే వాళ్ళకి టైం పట్టింది, కానీ ఈ సీజన్ చూసుకుంటే మాత్రం అన్ని చూసుకున్నారు, మంచిగా పిక్ చేసుకోవడం కానీ ఒక పొజిషన్ కి ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళని ఆప్షన్ తీసుకోవడం కానీ. సో వాళ్ళు చాలా కోచ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది పర్ఫామ్ చేసి ఉన్నారు ఈసారి సంగకర ఆర్ఆర్ కోచ్ అర్జున్ సంగకర. సో మరి చూడాలి ఈసారి ఈ రోజు ఎలా ఉండబోతుందో చూడాలి. అంటే నేను యాక్చువల్లీ వాళ్ళు 2022లో వచ్చింది కూడా అప్పుడు హార్దిక్ కెప్టెన్సీలో వాళ్ళు గెలిచారు. గిల్ కెప్టెన్సీ అంటే ఆ ఎక్స్పీరియన్స్ మరి టీంకి ఆడినా కూడా జీటీకి అది అంతగా ఇంకా యూజ్ అవ్వట్లేదు. సో మరి ఈరోజు గిల్ లేకపోవడం అది ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది, కానీ మిగతా బ్యాట్స్మెన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఆడతారు. ఎందుకంటే ఇప్పుడు వాడున్నాడు, ఓకే నేను కొంచెం ఫ్రీ అవుతాం కన్నా వాడు లేడు,
నా మీద కంపల్సరీగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, అదేమన్నా ఆడాలి. ప్రెషర్ క్రియేట్ చేసే ఛాన్స్ అవుతుంది కదా. లేదు కదా, ఇప్పుడు వాళ్ళ ప్రెషర్లో పెర్ఫామ్ చేస్తేనే కదా వాళ్ళు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఒక స్థాయికి. ఇప్పుడు జాస్ బట్లర్ అయినా సాయి సుదర్శన్ అయినా సరే వాళ్ళ టీంకి ఆడు, ఇప్పుడు సాయి ఇండియన్ టీంకి ఆడాడంటే అలాంటి ప్రెషర్ హ్యాండిల్ చేయడం వల్లే కదా. ఇప్పుడు వచ్చిన కొత్త కుర్రోజు అంటే ప్రెషర్ హ్యాండిల్ చేయలేక కొంతమంది డ్రాప్ అయిపోవడం కూడా జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో పెర్ఫామ్ చేస్తేనే ఒక ప్లేయర్ అనేవాడు ముందుకు వెళ్తాడు, తను ఇంకో స్టెప్కి ముందు అడిగి వేయగలడు. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే వాళ్ళు యూజ్ చేసుకోవడం చాలా మంచిది. నా ఒపీనియన్ ఏంటంటే మేబీ ఆ ఎడ్జ్ ని యూస్ చేసుకుంటారు డెఫినెట్ గా. ఎందుకంటే ఒక బ్యాటర్ క్యాప్టెన్సీ చేయడం వేరు, ఒక బౌలర్ క్యాప్టెన్సీ చేయడం వేరు. ఎందుకంటే మనం చూసుకుంటే జడేజా సిఎస్కే చేసాడు, మిడ్ సీజన్ బయటకు వచ్చాడు. ఎందుకంటే బౌలర్ గా తను బౌలింగ్ చేసేటప్పుడు తను ఫోకస్ బౌలింగ్ మీద ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫీల్డ్ సెట్ చూసుకున్నా మేబీ జీటీ ఫీల్డింగ్ చేసేటప్పుడు మేబీ అంటే రైస్ ముందు లీడ్ చేశాడు, ఆఫ్ఘనిస్తాన్ కూడా లీడ్ చేశాడు, కానీ మేబీ ఆ ఎడ్జ్ ఆర్ఆర్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ బ్యాటింగ్ లో కూడా చూసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా సార్ మెన్షన్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఆడాలి. అండ్ పక్క టీము ప్రెజర్ అనేది ఆబ్వియస్లీ క్రియేట్ చేస్తారు, ఖచ్చితంగా పాయింట్ ఎడ్జ్ యాడ్ అవుతుంది అనుకుంటున్నాను ఆర్ఆర్కి. ఎస్ అఫ్ కోర్స్. ఎలాగా ఈరోజు మెయిన్గా ఈరోజు నేను సూర్యవంశీ ఎలా ఉంటుందో చూడబోతున్నాను. ఎందుకంటే అవతల బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు సిఎస్కే బౌలింగ్ కొంచెం తేలిపోయినట్టు అనిపించింది. సూర్యవంశీ ముందు అసలు నిలబడలేదు వాళ్ళు ఎవరు. సో కాకపోతే ఈరోజు జీటీ బౌలింగ్లో మరి సిరాజ్ ఉన్నారు మనకి, అదేవిధంగా రబాడా ఉన్నారు. సో బట్ ఈరోజు ఎలా ఉండవు. సూర్యవంశీ ఎంత ప్రెడిక్ట్ చేస్తున్నారు మీరు సూర్యవంశీ నుంచి స్కోర్? ప్రెడిక్షన్ ఓన్లీ 35 to 40. ఓ అలా అంత తేల్చేశారు, అంత ఇదిగా చూద్దాం. అంటే నేను అనుకోవడం తను అది చేస్తాడు అని చెప్పి, ఎందుకు అంటే తన హిట్టింగ్ ఎబిలిటీ అన్నమాట, అదే మైనస్. ఇప్పుడు 50 స్కోర్ చేసాము, సో 100 స్కోర్ చేసినా సరే నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది. స్టాట్స్ ప్రకారం కూడా తన 8 మ్యాచెస్ లో 304 రన్స్ స్కోర్ కనిపిస్తుంది. సో సూర్యవంశీది కంటిన్యూ. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం సీనియర్స్ ప్లేయర్స్ని తీసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు అయినా సరే, ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు అయినా సరే ఒక స్కోర్ కొట్టేసి వెళ్ళిపోదామని కాదు. ఏ బ్యాట్స్మెన్ అయితే లాస్ట్ వరకు ఉండి ఏదర్ చేసింగ్లో అయినా తను ఫినిష్ చేస్తాడో, లేదు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే తను లాస్ట్ వరకు ఉన్నా సరే టీంకి ఒక కాన్ఫిడెంట్ ఉండిద్ది. సో మన బ్యాట్స్మెన్స్ ఇంతవరకు తీసుకొచ్చారు, చాలా బాగా ఆడారు. సో నెక్స్ట్ బౌలర్స్ కూడా వాళ్ళు మనకి ఇచ్చిన స్కోర్ని మనం డిఫెండ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండిద్ది అనమాట. సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను, నాకు యాడ్ చేయాలనిపిస్తున్న పాయింట్. ఎందుకంటే ఇప్పుడు వైభవ్ తన ఎబిలిటీ అంటే ఓన్లీ హిట్టింగే. ఇప్పుడు మనం ఆర్ఆర్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, లాస్ట్ ఎట్మేర్, జడేజా అంటే నా పాయింట్ ఏంటంటే వాళ్ళు తీసుకుంటుంది కూడా ఆ బేస్ మీద. వాళ్ళకి పవర్ ప్లేలో మోర్ సిక్సెస్ కావాలి. ఎందుకంటే 30 yards బయట ఇద్దరే ఉంటారు. వాళ్ళకి ఆ 30 yards క్లియర్ చేసే ఎబిలిటీ అండ్ సిక్సెస్ కొట్టే ఎబిలిటీ వాళ్ళకి వైభవ్ సూర్యవంశీ ప్రూవ్ చేస్తానే ఉన్నారు. తను హిట్ ఆఫ్ అట్ట అన్నట్టు, కానీ ఎక్కువ హిట్ అవ్వాలి. ఎందుకంటే ఆ పవర్ ప్లే 6 hours తను ఉంటే మాత్రం డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఆర్ఆర్. తను ఒకసారి కనుక గాన్ అయితే మాత్రం అక్కడ ఆర్ఆర్ కి కొంచెం అలా గాన్ అయినప్పుడు ఎర్లీగా ఇంకో 2 wickets పని అనుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు హిట్టింగ్ స్టార్ట్ చేస్తారు, ఒక వికెట్ పడిద్ది. సో కొన్నిసార్లు బౌండరీస్ రావట్లేదు అని చెప్పి రన్స్ కోసం ట్రై చేస్తారు, అప్పుడు రన్అట్ అయ్యిద్ది. సో రన్అట్ జరిగితే మాత్రం సో ఇంకా టీము ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. మీరు ఏదైతే హిట్టింగ్ అని వెళ్తున్నారో దానికన్నా మనం దొరికిన బాల్ని కొడదాము, దొరకంది స్ట్రైక్ రొటేట్ చేద్దాం. ప్రతి ఓవరు మనం 10 runs 15 runs కొట్టక్కర్లా. బెస్ట్ టీమ్ విల్ విన్. ఈ రోజు ఎవరైతే బాగా ఆడతారో ఆఫ్ కోర్స్ వాళ్ళే గెలుస్తారు, అదే కోరుకుందాము. అండ్ ఒకసారి నేను గుజరాత్కి చెప్పే ముందు, ఆల్ ది బెస్ట్ చెప్పే ముందు ఒక డైలాగ్ చెప్తాను. గుజరాత్ టైటాన్స్ ఆట మాదే, వేట మాదే, గెలుపు కూడా మాదే. సూపర్, ఆఫ్ కోర్స్. అండ్ అందరూ కూడా ఒకసారి ఆర్ఆర్కే అండ్ జీటీకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? ఆల్ ది బెస్ట్ ఆర్ఆర్ జీటీ. సో ఇది ఇవాళ ఎపిసోడ్. ఇంకో నెక్స్ట్ మ్యాచ్ అనాలిసిస్తో మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.